ఒక పర్సన్‌తో లవ్‌లో ఉన్నప్పుడు ఇంకొక పర్సన్‌పై ఫీలింగ్స్ వస్తాయా? ఒకవేళ వస్తే ఎలాంటి సిట్యుయేషన్స్‌లో వస్తాయి? నేనున్న క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నచ్చితే ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్, లవ్ అనేది ఎలాంటి పర్సన్ పైనైనా రావచ్చు. అది ఓకే. బట్ ఆ పర్సన్‌తో లాయల్‌గా ఉండాలా లేదా అనేది టోటల్ నీ చాయిస్. సెకండ్, ఈ పర్సన్‌తో నువ్వు లవ్‌లో ఉన్నప్పుడు వేరే పర్సన్‌కి టైం ఇవ్వడం. మీ ఇద్దరి మధ్యలో జరిగింది మొత్తం ఈ పర్సన్‌కి చెప్పడం. ఈ ప్రాసెస్‌లో ఈ కొత్తగా పరిచయమైన వాళ్ళ మాటలు నీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. కొత్తగా కూడా అనిపిస్తది. అది కూడా కామనే. లవ్‌లో ఉన్నప్పుడు గొడవలు చాలా అయితాయి. ఈ ప్రాసెస్‌లో ఈ కొత్తగా పరిచయమైన వాళ్ళతో నువ్వు టైమ్ స్పెండ్ చేయడం జరుగుతది. ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఎందుకనంటే మీ ఇద్దరి మధ్యలో గొడవ జరిగిన ప్రతిసారి నువ్వు అటు ఏం మాట్లాడకుండా, అటు కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకోకుండా ఇటు సైడ్ టైమ్ స్పెండ్ చేస్తావు. ఫైనల్‌గా ఏమైతది? ఇటు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం జరుగుతది. ఇంకేముంది, ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతావు. ఫస్టే చెప్పిన లాయల్‌గా ఉండాలా లేదా అనేది టోటల్ నీ చాయిస్ అని చెప్పేసి. ఫోర్త్, ఇన్ని జరిగిన తర్వాత నీకెందుకు ఫీలింగ్స్ రావు? వస్తాయి. నీ లవర్‌కి తెలియకుండా మీట్ అవ్వడం కూడా జరుగుతది. ఫిఫ్త్, ఇంకా చెప్పాలంటే ఈ కొత్తగా పరిచయమైన వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతావు. నీ లవర్‌తో ఏమో బోరింగ్‌గా ఫీల్ అవుతావు. ఫైనల్‌గా నీకు ఫీలింగ్స్ కూడా వస్తాయి. లవ్ కూడా చేస్తావు. కన్క్లూజన్ ఏంటి అనంటే, లవ్‌లో ఉన్నప్పుడు కూడా వేరే పర్సన్ పైన ఫీలింగ్స్ వస్తాయి అనేది ప్రాక్టికల్ థింగ్. ఇదంతా కూడా నీ సైడ్ నుంచి ఉంటేనే జరుగుతుంది. నీ సైడ్ నుంచి ఉండాలా లేదా అనేది టోటల్ నీ చాయిస్ మాత్రమే. ఫర్దర్ కాంటెంట్ కోసం ఫాలో చేసుకొని పెట్టుకోండి.